ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్లపై స్టడీ చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. అన్ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో ప్రకటన చేశారు. జాతీయ ప్రయోజనాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. భారత్ నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులతో పాటు అదనంగా పెనాల్టీలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. సుంకాల ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వాణిజ్య శాఖ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగానికి చెందిన వ్యక్తులతో చర్చలు జరుపుతోందని చెప్పారు. 10 ఏళ్లలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తోందన్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. సర్కార్ हालिया घटनाक्रम से होने वाले प्रभावों का परीक्षण कर रही है. वाणिज्य एवं उद्योग मंत्रालय निर्यातकों और उद्योग सहित सभी हितधारकों से संवाद कर इस विषय पर उनके आकलन की जानकारी ले रहा है. सरकार हमारे किसानों, श्रमिकों, एंटरप्रेन्योर्स, उद्यमी, निर्यातकों, सूक्ष्म, लघु और मध्यम उद्योगों और उद्योग जगत के सभी हितधारकों के कल्याण की रक्षा और संवर्धन को सर्वोच्च महत्व देती है. हम अपने राष्ट्रीय हितों को सुरक्षित करने और आगे बढ़ाने के लिए सभी आवश्यक कदम उठाएंगे. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఎకానమీ ఈజ్ డెడ్ అంటూ ట్వీట్ చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. వారి ఆర్థిక వ్యవస్థను మరింత పతనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. భారత్తో తాము చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామన్నారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమే అన్నారు రాహుల్ గాంధీ. కేవలం ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు తప్ప ఇది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పుకొచ్చారు. Everybody knows this, except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. What more do? Why are you asking this question? लेकिन 25% टैरिफ लगाया प्लस पेनल्टी भी लगा दी. It is a dead economy. Are you people not aware of this? आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है? कोई कंफ्यूजन है आप में? पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है. क्यों खत्म किया है? अदानी जी की मदद करने के लिए खत्म किया है. तो आप लोग हैरान क्यों लग रहे हो? దేశ ఆర్థిక వ్యవస్థను అదానీ ప్రయోజనాల కోసం దెబ్బతీశారని రాహుల్ విమర్శించారు. రష్యాతో వ్యాపారాన్ని కొనసాగిస్తే భారీగా సుంకాలు విధిస్తామని భారత్ సహా పలు దేశాలను ఇటీవల పలుమార్లు అమెరికా హెచ్చరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఇదే కారణాన్ని చూపుతూ భారత్ ఉత్పత్తులపై 25% సుంకంతో పాటు పెనాల్టీలు కూడా విధించింది. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ట్రంప్ ఆరోపించారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకున్నా తనకు సంబంధం లేదని, వారి ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.